స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 డేస్ ప్రోగ్రాంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యూఎల్బీగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది పారిశుద్ధ్య నిర్వహణలో మనందరి బాధ్యతను మరింతగా పెంచిందని కమిషనర్ వైవో నందన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ నగరపాలక సంస్థ అవార్డును అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శానిటేషన్ విభాగం అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కమిషనర్ ని అధికారులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. అలాగే అధికారులు సిబ్బందిని కమిషనర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అందరి సమిష్టి కృషికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందన్నారు. మన నగరం మన బాధ్యత మన గర్వం అనే భావనతో ప్రతి పౌరుడు పరిశుభ్రమైన హరితమైన నెల్లూరు నిర్మాణానికి ఇదే ఉత్సాహంతో సహకరించాలని ఆకాంక్షించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగైన ప్రగతిని కనబరిచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలను అందుకునేందుకు సంసిద్ధంగా ఉంటామని కమిషనర్ తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుని ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి శానిటరీ సిబ్బంది, సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, ఎంటైర్ శానిటేషన్ వింగ్తో పాటు దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, గౌరవ మేయర్ గారు శ్రీ సుజాత గారు, డిప్యూటీ మేయర్స్ రూప్ కుమార్ యాదవ్ గారు, తాసీన్ గారు, అదేవిధంగా 54 డివిజన్ల కార్పొరేటర్లు, నగర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు. అయితే నెల్లూరు నగరం అనేటువంటిది గతంతో పోల్చితే దినదినాభివృద్ధి చెందుతూ ఒకవైపు శానిటేషన్ విషయంలో కానివ్వండి, మరోవైపు రోడ్స్ డ్రైన్స్ విషయంలో కానివ్వండి, గతంతో పోల్చితే ఖచ్చితంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉంది. గతంలో మనకి వర్షాలు పడితే రోజుల కొద్దీ అండర్ పాస్ల వద్ద నీరు ఉండి రవాణా సదుపాయం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనేక అవస్థలకు గురైనటువంటి సందర్భాల నుంచి ఈ రోజున వర్షాకాలం అయినప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మోంతా సైక్లోన్ కావచ్చు, దీతో సైక్లోన్ సమయంలో కూడా అక్కడక్కడ కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది తప్ప రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా లేదు. దానికి కారణం మనకున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు మనం ఆధునీకరించుకుంటూ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకుంటూ రావడం, అదేవిధంగా ఉన్నటువంటి డ్రైన్స్ని పునర్నిర్మాణం చేయడము, అదేవిధంగా కొత్త డ్రైన్స్ అవసరమైన చోట కట్టుకోవడం వల్ల మన వరద బాధిత నుండి కొంతవరకు బయటికి రాగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున నెల్లూరు నగరంలో మొదటి ఫేజ్లో 50 కోట్లతో ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్లో రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ ఇరిగేషన్ కెనాల్స్ని వైడనింగ్ చేయడం ద్వారా రానున్న కాలంలో నెల్లూరుకి వరద ప్రభావం నుండి శాశ్వత పరిష్కారం రానుంది. సో ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొంత మెరుగైనప్పటికీ నెల్లూరుని ఒక గార్బేజ్ ఫ్రీ సిటీగా చేయాలని అంటే, ఒక చెత్తరహిత నగరంగా చేయాలని అంటే ప్రజలు శానిటేషన్ వాహనాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను శానిటేషన్ వాహనాలకు ఇవ్వాలి తప్ప దయచేసి మీ ఇంటిలోని చెత్తను రోడ్ల మీదనో ఖాళీ స్థలాల్లోనో లేదా సైడ్ కాలువల్లోనో వేయరాదని, మీ ఇంటిలో జనరేట్ అయ్యేటువంటి చెత్త మీ ఇంట్లో ఉండాలి లేదా శానిటరీ వెహికల్కి మాత్రమే అందించాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా నెల్లూరు నగరాన్ని ఒక గార్బేజ్ ఫ్రీ సిటీగా తయారు చేయడంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ఇందులో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, వాకర్స్ అసోసియేషన్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎన్జిఓలు అందరూ కూడా భాగస్వాములు కావాలని, నెల్లూరు నగరాన్ని ఒక శానిటేషన్కి ఒక మోడల్ సిటీగా, ఇప్పటికే నెల్లూరు నగరంలో డివైడర్స్ కానివ్వండి, సెంటర్ డివైడర్స్, మెయిన్ రోడ్స్ యొక్క స్వీపింగ్ యాక్టివిటీ బాగా పెరిగి విజిబుల్ క్లీన్నెస్ పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేసినటువంటి పొదలకూరు రోడ్లో సెంటర్ డివైడర్ లైటింగ్తో అది నెల్లూరు నగరానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సో వీటన్నిటితో పాటు ప్రజల యొక్క సహకారంతో ఈ మీ ఇళ్లలో జనరేట్ అయ్యేటువంటి చెత్తను లేదా మీ షాపుల్లో వచ్చేటువంటి చెత్తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఖచ్చితంగా శానిటేషన్ వర్కర్స్ కానీ లేదా శానిటేషన్ వెహికల్స్ కానీ
ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, అలా ఎవరైతే ఇవ్వకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తారో వారిపైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 అనుసరించి ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని, ఆ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అవసరమైతే ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తూ ఈ SWM రూల్స్ 2026కి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిపైన వారి యొక్క ఆస్తుల్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి, కాబట్టి అందరూ కూడా శానిటేషన్ సిబ్బందికి సహకరించి నెల్లూరు నగరాన్ని ఒక చెత్తరహిత నగరంగా, ఒక పరిశుభ్ర నగరంగా, ఒక క్లీన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుని ఈ నగర ప్రజలందరికీ కూడా అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.